హైవ్యూర్స్ నేను మరలా చెప్తున్నా, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులంతా ముస్లింలే. దానికి సాక్ష్యాలే మన కళ్ళ ముందు కనిపిస్తే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. టెర్రరిస్టులు వేరు, మిలిటెంట్స్ వేరు, మావోయిస్టులు వేరు. ఇది ముందు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, మన భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదం ఉంది. నా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఇతర దేశాల ముస్లింలు కనుక మీ దగ్గర కనుక ఉంటే, వారికి మీరు ఆశ్రయం కనుక కల్పిస్తూ ఉంటే ఒక కంట కనిపెడుతుండండి, వీలైతే వారిని మన దేశం నుంచి పంపించేశాడు. ఎందుకంటే ఏ బాలీవుడ్లో అయితే నటించినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, షారుఖ్ ఖాన్ సినిమా రైస్లో నటించింది మహీరా ఖానా, హషీమ్ అమేరానా ఆ పేర్లు కూడా నాకు నోరు తిరగట్లా. ఈ ఫవాద్ ఖాన్ అని ఉన్నాడు కదా, గులాబేదో సినిమా ఉండి మన ప్రకాష్ రాజ్ కూడా అన్నాడు, వాళ్ళ నటీనటులు ఆ సినిమాలు ఆపుతారేంటి, సినిమాలు ఉంచండి జనాలు చూస్తారు కదా, వాళ్ళ ఇష్టం ఓవర్ యాక్షన్ చేశాడు కదా. ఆ ఫవాద్ ఖాన్ గాడు మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ అటువంటి టెర్రరిస్ట్ సంస్థల మీద దాడులు చేస్తే, స్థావరాల మీద దాడులు చేస్తే, ఇది ఒక పిరికి పంద చర్య, సిగ్గుమాలని చర్య అంటే పోస్ట్ పెట్టాడు. వాడు సినిమాని మనం ఇక్కడ ఆడించాలని ప్రకాష్ రాజ్ చెప్పాడు. ఇది వాళ్ళ బతుకు. ఇప్పుడు బాయ్కట్ బాలీవుడ్ అన్నదానికి ఒక జస్ట్ ఒక అడుగు దూరమే ఉంది. ఎందుకంటే మొన్న పెహల్గామ్లో టెర్రరిస్టులు బొట్టు అడిగి మరీ హిందువా కాదని చెక్ చేసి మరి చంపితే బాలీవుడ్లో దానిని ఖండించింది ఎంతమంది లిస్ట్ తీయండి. మన ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి టెర్రరిస్టులు ఊచకోతకు వస్తే దీనిని సపోర్ట్ చేసినటువంటి బాలీవుడ్లో ఎంతమంది లిస్ట్ తీయండి. ఇవన్నీ తీయకపోగా ఇంకా పాకిస్తాన్కి చెందిన నటీనటులని ఈ బాలీవుడ్లో వాళ్ళ చేత యాక్ట్ చేపిస్తున్నారంటే ఎంత దారుణం, ఎంత దరిద్రం. అందుకే అడుగు దూరంలో బాలీవుడ్ ఉంది బాయ్కట్ చేయడానికి. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు బొక్కబొరలా పడుతున్నాయి. ఇప్పుడు మరింత దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా పాకిస్తాన్ చెందినట్టు ఒక చిన్న పూచికి పుల్లైనా, చిన్న బొమ్మ అయినా, ఒక మనిషి అయినా ఎవరు కూడా బాలీవుడ్లో కనపడొద్దు. అది ముందు గుర్తుంచుకోండి. కమింగ్ టు ప్రకాష్ రాజ్, నేను మరలా అడుగుతున్నా ప్రకాష్ రాజ్ని, అయ్యా ప్రకాష్ రాజ్, నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్, నటనలో నిన్ను కొట్టినోడు లేడు, కానీ అసలు ఏమవుతుంది నీకు ఈ మధ్య? బీజేపీ మీద కోపమా, ఆర్ఎస్ఎస్ మీద కోపమా, మోడీ మీద కోపమా? ఆ కోపం నువ్వు ఎందుకయ్యా దేశం మీద కోపంలాగా మార్చేసుకున్నావు? ఎవరినైతే వాళ్ళు దూరం పెడుతున్నారో నువ్వు వారిని ఎందుకు దగ్గర తీస్తున్నావు, లేదంటే వారిని ఎందుకు నువ్వు ఫేవర్గా ఉంటూ ఉన్నావు? పాకిస్తాన్ వాళ్ళంటే ఈక్వల్ టు పాయిజన్, పాకిస్తాన్ వాళ్ళంటే ఈక్వల్ టు స్నేక్స్. పెంచుకుందామా? అవి కాటేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? మారవయ్యా ప్రకాష్ రాజ్, నీలో ఒక గొప్ప మానవతావాది ఉన్నాడు అనుకున్నా, కానీ ఇంత పెద్ద మూర్ఖుడు ఉన్నాడు నేనైతే అసలు అనుకోలే. ఇప్పటికన్నా మారు.